వెల్కమ్ బ్యాక్ టు బంజారా అఫీషియల్ 2313కి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కూడా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు అయితే ఉగాదిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, నేను ఏమేమి వంటలు చేశాను, నేను ఎలా పూజ చేశాను అవన్నీ అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను మార్నింగ్ 6కి అట్లా లేచానండి. అంట్లు కడుక్కొని కొన్ని ఇంట్లో పని అంతా అయితే చేసేసుకున్నాను. వంట అయితే చేయలేదు, మా పాపకి హెల్త్ బాగోకపోవడం వల్ల అయితే నేనైతే వంట చేయలేదు. తనతో టైం సరిపోయింది. ఇప్పుడైతే టైం 9 అయిపోయింది. ఫస్ట్ అయితే గుమ్మానికి తులసి చెట్టుకి పసుపు అయితే పూసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా నేను తులసి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నా అండి. మామూలుగా మార్బుల్స్వి కోట ఉంటుంది కదా తులసమ్మ పెట్టుకునేది, అదైతే తెచ్చి పెట్టాలండి. ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉండడం, ప్లేస్ లేకపోవడం వల్ల అయితే ఇలా చిన్నగా ఒక 2 రాళ్ళు పెట్టి వాటి మీద అయితే సెట్ చేసుకొని ఇంకా అలాగే పూజ చేసుకుంటున్నాను. కొంచెం వీలైన తర్వాత ఒకటి మంచిది చిన్నదైతే మార్బుల్స్తో చేయించుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక ఆ తర్వాత అయితే దానికి కుంకుమ పసుపు అయితే పెట్టేసుకుని ఆ తర్వాత గుమ్మానికి కూడా నేను పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నానండి. ఫైనల్ మన ఇంట్లో ఎవరికైనా పిల్లలకి బాగోపోతే ఇంకా ఏ ఫెస్టివల్ అయినా సరే, అదే మనకెంత ఇష్టమైనా సరే చేసుకోలేం కదా. ఉగాది ఎంతో హ్యాపీగా జరుపుకుందాం అనుకున్నాను. మా పాపకి బాగోపోవడం వల్ల అంత హ్యాపీగా అనిపించట్లేదు. గుమ్మానికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి. మిడిల్లో అయితే బియ్యపిండితో పెడదాం అనుకున్నాను, కానీ బియ్యపిండి అయితే లేదు. ఇలా అయితే పెట్టేశానండి. బాగుంది కదా. ఇంకా గుమ్మానికి పసుపు రాసిన తర్వాత రేషన్ ఇచ్చే వాళ్ళు అయితే వచ్చారండి. వెళ్ళి రేషన్ కూడా తీసుకొచ్చేసుకున్నాను. రైస్ అయితే పెట్టేశాను. వీడియో ఏం తీస్తున్నానో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదండి. ఎనీవే హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈరోజు నేను చేసే స్పెషల్ ఏంటి అని అంటే, అసలు చేయకూడదు అనుకున్నాను, కానీ మార్నింగ్ లేవగానే అన్నీ అయితే ప్రిపేర్ చేశాను. వాటికి సంబంధించినవి బొబ్బట్లు అండి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను బొబ్బట్లు చేయడం. దానికోసం అయితే నేను అదే పచ్చెనపప్పు ఉంటుంది కదా, బాగా కాలింది 2 times కాలింది. పచ్చెనపప్పు ఉంది కదా, అది నానబెట్టేశాను పొద్దున్నే. తర్వాత సేమియా పాయసం చేద్దామని చెప్పి సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. నానబెడితే త్వరగా అయిపోతుంది అని చెప్పి, త్వరగా కుక్ అయిపోతుంది, అందుకోసమని నానబెట్టేస్తాను. ఇవైతే నానబెట్టేశాను. ఇంకొకటి మామిడికాయ పులిహోర అనమాట, ఒకటి బొబ్బట్లు, ఇంకోటి అదే సేమియా పాయసం, మ్యాంగో పులిహోర అనమాట, మామిడికాయ పులిహోర అది చేస్తున్నాను. ఇవి పొయ్యి మీద అవుతూ ఉంటే నేను ఈ లోపల దేవుడి పటాలు క్లీన్ చేసుకొని వాటికి కూడా బొట్లు అవి పెట్టేసుకొని పూజకి సర్దుకుంటాను. ఇటు అవి ఇవి అవుతాయి, అటు పూజ కూడా అవుతూ ఉంటుంది. లాస్ట్లో ప్రసాదం అవ్వగానే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాను. ఏంటో ఈ వీడియో ఎటెట్ వెళ్తుందో తెలియదు.
అలాగే ఇంకో విషయం ఏంటి అని అంటే చాలామంది నేను ఫస్ట్ చేసిన వీడియో ఏంటి అని అంటే మా హోమ్ టూర్ అనమాట. చాలామంది అది హోమ్ టూర్ నైట్ చేశాను కదా, చాలామంది అడిగారు హోమ్ టూర్ వీడియో క్లారిటీగా లేదు, కొంచెం డే టైంలో తీయండి, క్లారిటీగా తీయండి అని చెప్పారు. నేను ఇప్పుడైతే కొంచెం అన్నీ అయిన తర్వాత హోమ్ టూర్ అంటే మొత్తం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అట్లా ఏం చేయను, నార్మల్గా చూపించేస్తాను ఫాస్ట్గా. ఓకేనా? వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, రిక్వెస్ట్. బొబ్బట్టుగా అయితే పిండి కలిపేసి పెట్టుకున్నాను. కనిపిస్తుందా? లైట్ వల్ల మీకు కనిపించట్లేదు అనుకుంటా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కలిపాను. యూట్యూబ్లోనే చూసానండి ఇది కూడా. పిండి కలిపే ప్రాసెస్ ఏంటంటే మైదా అయితే కొంచెం గట్టి పడిపోతుంది, కొంచెం గోధుమ పిండి కూడా వేయండి అని చెప్పారు. శ్రావణి కిచెన్స్ అని ఉంటుంది కదా, అందులో చూసాను అనమాట. ఆవిడ చెప్పినట్టే కలిపాను. నైటే కలిపి పెట్టేశాను అనమాట, కొంచెం బాగా సాఫ్ట్గా వస్తుందని చెప్పి. ఎక్కువ ఆయిల్ వేసి కలిపాను కదా, ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చేసింది అనమాట. ఏమో ఎట్లా వస్తుందో చూడాలి. ఇప్పుడైతే ఫస్ట్ పూజ సామాను ఉన్నాయి, అవన్నీ కడిగేసి పెట్టుకుంటాను. ఈ లోపల ఈ పచ్చని పప్పులో విజిల్ కొంచెం ఆవిరి మొత్తం బయటకు వచ్చిన తర్వాత దాన్ని కూడా కొంచెం బెల్లం వేసి మెదిపి చేస్తాను. బోర్ కొడుతుందా నా వీడియోస్? బాగున్నాయా లేదా కామెంట్ చేయండి. ఇవి రాత్రే తోమేద్దాం అనుకున్నాను, దేవుడి పటాలకి తుడిచి బొట్లు పెట్టేసి ఇక దేవుడి పూజ సామాన్లు అవన్నీ తోమి పెట్టేద్దాం అనుకున్నాను. అయితే నిన్న అమావాస్య కదండి, అమావాస్య రోజు దేవుడివి ఏం కదిలించకూడదని చెప్పి మా మదర్ చెప్తారు. నెక్స్ట్ డేనే మనం ప్రతి నెల అమావాస్య అయిపోయిన తర్వాత దేవుడి పటాలకి శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి. అందుకని చెప్పి నిన్న అయితే నేనేం చేయలేదు. హోలీ వీడియో ఒకటి పెట్టాను కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీ. ఇది వీడియో లెంత్ అవుతుంది అనుకుంటున్నాను, లెంత్ అయినా పర్లేదండి. ఇక్కడ నేను ఒక్కదాన్నే కదా మాట్లాడటానికి, నాకు పెద్ద ఫ్రెండ్స్ కూడా లేరు. అట్లా మీతో మాట్లాడుకుంటే నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను. మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేనేం చేయలేను, నచ్చితే చూడండి లేకుంటే లేదు. చాలా ఎప్పుడైనా సరే అండి, నేను ఏదైనా అనుకుంటే అది అస్సలు జరగదు. అది ఎందుకో మరి, మీకు కూడా అలాగే జరుగుతూ ఉంటుందా? నేనేమి ఇప్పుడు చింతపండు వేసి ఏమైతే తొమ్మట్లేదు, నాకు అంత టైం లేదు. ఇప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా అవన్నీ చేశానంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా పూజ 12 అయ్యేలోపు చేసుకోవాలి కాబట్టి జస్ట్ సోప్తోనే రుద్దేస్తాను, జిడ్డుగా ఉంటుంది కదా, నేనైతే రుద్దేస్తాను. పూజ చేసిన తర్వాత ఇంట్లో ఒక మంచి స్మెల్, ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం. ఒక మంచి వైబ్రేషన్ కూడా వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మెయిన్ పూజ చేసిన తర్వాత మన ఇల్లు ఒక 2-3 డేస్ దాకా సాంబ్రాణి వేస్తాం కదా, ఆ స్మెల్ ఎంత బాగుంటుందో. అయినా కానీ మనం అవి ఏం చేయకపోయినా పూజ చేస్తే ఇల్లుకి కళ వచ్చేస్తుంది. తోమేశాను, ఇవి ఆడుతూ ఉంటే. ఇప్పుడైతే రైస్ అయిపోయింది అనుకుంటా.
రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంత రైస్ ఒక దాంట్లో పెట్టేసి ఆరపెట్టేసుకుంటాను పులిహోరకి. ఇందులో అయితే రైస్ తీసుకుంటాను. నేను, మా హస్బెండ్, మా పాపే కాబట్టి ఇప్పుడు ఎలాగో మా పాపకి హెల్త్ బాగాలేదు కాబట్టి మా ఇద్దరి కోసం, దేవుడి కోసం. వినిపిస్తుందా? దేవుడి కోసం. ఆఫ్టర్నూన్ కూడా రైస్ ఇప్పుడే వండేసాను. ఏంటి ఇంత పెద్ద దాంట్లో వండేసాను అని అనుకుంటున్నారా? మా మామయ్య గారు కూడా ఉంటారండి, ఆయన కోసం కూడా. చాలే, మరీ ఎక్కువ ఉన్నా తీసుకొని ఇదైతే సరిపోతుంది. పులిహోరకి రైస్ అయితే చల్లార్చడానికి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇంకా దేవుడి పటాలు అయితే నీట్గా తుడుచుకొని గంధంతో బొట్లు అయితే పెట్టుకున్నాను. మామూలుగా అయితే ముందు రోజే పెట్టేదాన్ని. ఆ రోజు అమావాస్య కావడంతో అమావాస్య రోజు పటాలు అవేం కదిలించకూడదు, నెక్స్ట్ డే అయితే తీసి బొట్లు పెట్టుకోవాలి కదండి, అందుకోసం అని చెప్పి ఇంకా పండగ రోజే నేను బొట్లు అయితే అవి పెట్టుకున్నాను. మా అమ్మ అయితే చెప్తారు, ప్రతి మంత్ అమావాస్య అయిపోయిన తర్వాత దేవుడి పటాలు అయితే తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా అలాగే మా అమ్మ చెప్పినట్టే చేస్తాను. ప్రతి 1 మంత్కి ఒకసారి పటాలు అయితే తుడుచుకుంటాను. ఇంక ఇక్కడ అయితే నేను అన్ని బొట్లు అయితే పెట్టేసుకున్నాను. అసలు ఎంత పని చేస్తున్నా కానండి పని అయితే అస్సలు అవ్వట్లేదు. మొత్తం క్లమ్జీ అయిపోతూ ఉంది. ఇంకా నాకు అలసట కూడా వచ్చేస్తుందండి. కానీ ఇంకేం చేస్తాం, పండగ కదండి, తప్పదు. నాకైతే అమ్మవారు అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ అన్నమాట. దేవుడికి అయితే బొట్లు అవన్నీ పెట్టేశానండి. ఇప్పుడైతే సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. సేమియా అయితే కొంచెం వేసుకొని అందులో వేసేస్తాను. కొంచెమే వేస్తున్నాను సేమియా. సేమియా ఎప్పుడైనా చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. సేమియా చేయడం పెద్ద కష్టమేమో, టైం ఎక్కువ పడుతుందేమో అనుకుంటారు, కానీ టైమే పట్టదు. అదైతే నానబెట్టుకొని చేసుకుంటే. సేమియా చేద్దామని ప్రిపేర్ అయ్యాను కదండి, కుక్ అవుతుంది. పాలు తీసుకురావడం మర్చిపోయాను, పాలు తెప్పిస్తాను. ఇటు ఇవాళ ఏంటో అండి, అటు పని ఇటు పని అటు అంతా మర్చిపోతున్నాను, గందరగోళంగా అయిపోతుంది. పాయసం చేసే వాళ్ళు ఎవరైనా పాలు తెచ్చుకుంటారు కదండి, నేను పాలు లేకుండా పాయసం చేస్తాను. అలానే పాలు పోయాను అనుకోకండి, పోస్తాను. ఈ సేమియా ఉడికే లోపల పాల ప్యాకెట్ అయితే తెప్పించేస్తాను. అలాగే మామిడికాయ కూడా కోసుకుంటాను బయట. తెలిసిన వాళ్ళ ఆంటీది చెట్టు ఉందన్నమాట. మామిడికాయ కోయడానికి కర్ర అయితే దొరకలా, అందుకే ఇల్లు తుడిచి తీసుకొచ్చాను. రెండు మామిడికాయలు అయితే కోసాను. ఒకటి మామిడికాయ పులిహోరకి, ఇంకొకటి ఉగాది పచ్చడికి. ఉగాది పచ్చడికి ఇంత పెద్దవి అవసరం లేదు, ఎందుకంటే పులుపు కాదు, మనకి వగరు కావాలి కాబట్టి. పాల ప్యాకెట్కి అయితే పంపించేశాను. అంత గందరగోళం, ఎంత నీట్గా సర్దుకున్నా
వంట చేసేటప్పుడు మాత్రం గందరగోళం. పెసరపప్పు ఉడికిపోయిందేమో చూడాలి. ఉడికిపోయిందండి. దీంట్లో అయితే ఇప్పుడు బెల్లం పెట్టి పొయ్యి మీద పెట్టేస్తాను, కరిగిపోతుంది. మనకి తెలియనివి, మనకి రానివి ఎప్పుడు ప్రయోగించుకోవద్దు. బెల్లం అయితే పగలగొట్టేసాను, వేసేస్తాను. పాయసం అయిపోయిందండి. ఇంకా దీంట్లో పాలు, షుగరు వేస్తే సరిపోతుంది. నేను చిన్నగా మాట్లాడుతున్నాను కదా ఈరోజు, హ్యాపీ మూడ్ లేదు. ఎంత బాగా వీడియో చేద్దాము అనుకున్నా లాస్ట్లో ఏమో ఒకటి అవుతుందే ఉంటుంది. సరిపోతుంది. ఉగాది పచ్చడి అయితే ఇందులో చేస్తాను చిన్నగా కొంచెం. ముందుగా అయితే బెల్లం, పది సార్లు చేస్తానండి. 10 సార్లు చేయి కడుగుతాను, 10 సార్లు తుడుస్తాను. తడితడిగా ఉంటే మళ్ళీ చెయ్యి ఏదో ఒకలాగా అనిపిస్తుంది. కొత్త చింతపండు కడుక్కొని కొంచెం సేపు నానబెట్టుకొని పులుసు అయితే పెడతాను. పులుసు అంటే తినేది కాదండి, ఉగాది పచ్చడికి కొంచెం పులుపు. ఉగాదికి ప్రత్యేకంగా ఒక దేవుడు అంటూ ఏమి ఉండదు. ఎవరికి నచ్చితే వాళ్ళకి పూజ చేసుకుంటాము. అసలు ఉగాది ఎందుకు చేసుకుంటారు? ఉగాదికి దేవుడు ఎందుకు ఉండడు? దేనికి సంబంధించింది ఉగాది? అలా బోల్డ్ డౌట్లు ఉంటాయి కదా. మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. పండుగలు వస్తే చాలండి, ఆడవాళ్ళకి ఎన్ని పనులు, ఆ పనులు అవ్వవు, ఆ టైము ఏమో త్వరగా అయిపోతుంది. ఎంతసేపు ఉగాది అంటే చాలండి, ఆడవాళ్ళకి ఇంట్లో పనులే పనులు. మగవాళ్ళదేముంది, ఉండి పెట్టేస్తే తినేస్తారు. పనులు ఉంటాయి చూడండి, ఎంతసేపు చేసినా పని మాత్రం అవ్వదు. టైం అయిపోతుంది, పని అవ్వదు. బెల్లం ఎప్పుడు కరగాలో, ఆ బొబ్బట్లు ఎప్పుడు చేయాలో, టైం ఏమో 9:30 దాటింది. పాయసంలో అయితే ఇలాచీ వేస్తున్నాను. ఇది వేయకపోతే ఏ వంట చేయట్లేదని తెలియదు. ఇది వేస్తేనే పక్కింటి వాళ్ళు పాయసం వేస్తున్నారు, మనం పాయసం వండుకుంటున్నాము అనే ఫీల్ తెప్పిస్తుంది ఇలాచి. బిర్యానీలో కూడా ఇది కంపల్సరీ. బెల్లం ఎందుకో సరిపోదు అనిపిస్తుంది,
కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తాను. ఇలాచి ఎక్కువ వేయట్లేదు. సరిపోతుంది. ఎందుకో సరిపోదు అనిపిస్తుంది. చాలు. సరిపోతే తర్వాత యాడ్ చేద్దాం, తప్పేముంది. ఇప్పుడు పులిహోరకి కొబ్బరి తురుము చేసుకోవాలి. ఇందులో కూడా ఇలాచి వేద్దాం. ఇదేందో బొబ్బట్లు అంటే కూరలాగా అయిపోతుంది. వాటర్ ఎక్కువ వచ్చింది, మరి అది ఎలా గట్టి పడుతుందో ఏంటో తెలియదు. ఒకటే వేసాను. వాటర్ అంతా అయ్యే వరకు దీన్ని కుక్ చేయాలి. బెల్లం వేయగానే వాటర్ ఎందుకు వస్తాయి? బెల్లంలో వాటర్ నింపుతారా ఏంటి? అదంతా కొంచెం దగ్గరగా ఉడికితే పాల ప్యాకెట్కి పంపించాను, ఇంకా రాలా. ఇప్పుడు తురుముతానని చెప్పాను కదా. దా నీకోసమే వెయిటింగ్ అయ్యా. తనకి హెల్త్ బాగాలేదు అందుకని. ఏం చేసుకున్నారు పండక్కి? ఏమనలేదా? డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. ఏంటది? ఉగాది పచ్చడి చేయలేదా? ఉంచుకో. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ హాయ్. పేరు బిట్టు అండి. నేను ఏదైనా తీసుకురామంటే కొట్టుకి త్వరగా వెళ్తాడు. హాయ్ చెప్పరా. హాయ్. ఎందుకు హాయ్ కదా, ఇటు వచ్చి చెప్పు. ఇంద్రా హాయ్. థ్యాంక్స్ బిట్టు. ఎందుకు ఇప్పుడు జరుగుతుంది? పండగ కదరా, చేసుకోవద్దా? మీరు చేయరా పండక్కి? అమ్మ ఎప్పుడు ఒకసారి చేస్తుంది. రోజు చేయరా? రోజు ఎవరు చేసుకోరురా, పండక్కే చేసేది. అదే ఒకసారి చేస్తుంది మా అమ్మ. మరి ఏం వండుకున్నారు? చికెన్ తెచ్చుకున్నారా? చికెనా? ఉగాది రోజు చికెన్ ఏంద్రా? మా అమ్మాయి తీసుకొచ్చింది. అన్నీ అమ్మే. మన దగ్గర తీసుకొస్తే మా అమ్మ ఉండేది. ఏం టిఫిన్ చేశారు? అరే ఎందుకురా ఇల్లు ఖాళీ చేసేసారు? వాడుకుంటే ఉండదు, లేకపోతే ఉంటే ఉండదు. ఏం తిన్నావు మరి టిఫిన్? నేనేం తినదు అక్క. ఎందుకక్క? ఇంకా వండలేదు అక్క. చికెన్ అన్నావు కదా ఇప్పుడే. అదే వండలా. మా అన్నగడేమో చికెన్ వద్దు అంటున్నాడు. మా అమ్మ నేను మా నాన్న సామాన్ కొన్నారంటే ఏం కొన్నారు? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. ప్రసాదాలు అయితే అన్నీ చేసేసుకున్నానండి. ఇంకా వంట కార్యక్రమం అవ్వగానే ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే 10:30 ఏమో అయిపోయింది. ఇక మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుడికి మంచిగా దండం పెట్టుకొని మా కష్టాలని తొలగించమని అయితే కోరుకున్నానండి. ఇక్కడ హారతి ఇచ్చేది చిన్న ప్లేట్లో ఇస్తున్నాను కదా, హారతి ఇచ్చేది ఉండింది కానీ నాకు అది టైంకి అయితే కనిపించలేదు. ఇలా అయితే నేను ఇంకా ప్లేట్లో ఇచ్చి హారతి అయితే తీసుకున్నాము. చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాడో దేవుడు. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా దేవుడికి నైవేద్యాలు పెట్టాను కదా, ఇంకా మా టైం వచ్చింది అయితే అయిపోయిందండి.
నేను చేసిన వంటలు చూపిస్తున్నాను. పులిహోర, మామిడికాయ పులిహోర, ఉగాది పచ్చడి కొంచెమే అండి చేశాను, ముగ్గురమే కదా. ఇంకా పాయసం, బొబ్బట్లు ఫస్ట్ టైం చేస్తున్నా అని చెప్పాను కదా, అట్టర్ ఫ్లాప్ అయిందండి. టేస్ట్ అయితే బాగుంది కానీ సరిగ్గా రాలేదు. నెక్స్ట్ టైం బాగా ట్రై చేయాలి. 2-3 సార్లు అయితే చేస్తే కానీ వచ్చేటట్లేదు. మా ఇల్లు అయితే చూపిస్తానని చెప్పాను కదండి, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం, ఓకేనా. నైట్ తీసిన వీడియో సరిగ్గా క్లారిటీ లేక, ఫస్ట్ వీడియో కదండి, క్లారిటీ లేదు. అందుకోసం చాలామంది అడిగారు కొంచెం క్లారిటీగా పెట్టమని. ఇప్పుడైతే వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడే పూజ చేశానండి, తులసి కోట, ఇంకా చిన్న చిన్న చెట్లు, వాషింగ్ మిషన్. స్టార్ట్ అయిపోదాం. ఇది మా బాత్రూమ్, అది చూపియండి. ఇది మా బెడ్రూమ్, ఇదే హాలు. ఇది కిచెన్. ఇలా సర్దాను. 2 days పట్టింది నాకు. చిన్న ఇల్లే. పూజ చేశాను కదా, బాగుంది కదా, నాకు నచ్చింది. ఇది మా పాపకి హెల్త్ బాగోక పడుకుంది. మా హస్బెండ్, అది కనిపిస్తుంది కదా, నేను రీల్స్ తీసేది దాంతోనే. ఇదే అండి మా హోమ్ సీలింగ్. ఇదే ఇల్లు. బాగుందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ రోజు కనిపించలేదన్నారు కదా, ఇది బయట నా స్కూటీ. మా అమ్మ వాళ్ళైతే సడన్గా వచ్చారండి, మా పాపకి జ్వరంగా ఉందని చెప్పి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పుమా. అమ్మ తమ్ముడు ఈ కోతి వచ్చారండి. వంట అయితే చేశాను. ఉండమంటే ఈ పూట వండకుండా వెళ్ళిపోతా అంటున్నారు. చికెన్ కర్రీ చేశాను, కొంచెం చికెన్ ఫ్రై చేశాను. చూసారు కదండి మా ఇంటి ఉగాది, అలాగే మా ఇల్లు. ఇంకా ఇలా జరిగిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి పిట్స్ పెట్టాల్సినవి, కానీ లెంత్ ఎక్కువైందని పెట్టలేదు. ఇంకా మా పాపకి హెల్త్ బాగోలేదని చెప్పాను కదండి, వాళ్ళ మామయ్యని చూడంగానే తనకి ఎక్కడ లేని ఎనర్జీ మొత్తం వచ్చింది. ఇంకా తనైతే వాళ్ళ మామయ్యతో 2 పిల్లలు కలిసి అయితే ఆడుకున్నారు కాసేపు. ఇంకా అమ్మ వాళ్ళైతే భోంచేసి అయితే 10కి అలా అయితే బయలుదేరారు. నేనైతే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చేశానండి. ఇక తినేసి అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాత మేము కూడా తినేసి పడుకున్నామండి. ఇదండి నా చిన్ని వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను, ఓకేనా. బాయ్.